ప్రగడాల ఈరోజు తెల్లవారుజామున గామన్ బ్రిడ్జ్ వద్ద అనుమానాస్పదంగా తన బుల్లెట్పై ఉండడంతో క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఒక్కసారిగా నిరసన కార్యక్రమాలు ప్రారంభించాయి. ఆయన మృతిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఆయన విజయవాడ నుంచి రాజమండ్రి తన బుల్లెట్ మీద వస్తూ గామన్ బ్రిడ్జ్ దగ్గర ప్రమాదానికి గురయ్యారని తెలుస్తుంది. అయితే అది ప్రమాదమా లేదంటే ఎవరైనా ఆయనపై హత్యాయత్నమా ఏంటి అన్న దానిపై కూడా ఇటు క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున ఇటు రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ వద్ద అయితే నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ కొంతమంది పాస్టర్లు ఉన్నారు. వారిని అడిగి ఏం జరిగిందన్న దానిపై వారి మాటలను తెలుసుకుంటారు. సార్ చెప్పండి. నమస్తే సార్. మాకు ఎందుకు అనుమానం ఉందంటే గత 2 నెలలుగా కొంతమంది మాటలు ప్రత్యేకించి ఒకరని కాదు, వాళ్ళు రికార్డెడ్గా యూట్యూబ్లో చెప్తున్నారు, నీ నాలుగు కోసేస్తాం, కళ్ళు పీకేస్తాం, నీ తల తీసేస్తాం, నువ్వు బతకడానికి వీల్లేదు, సిలివేసి ఊరేగిస్తామని కొంతమంది వారి మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దారుణంగా వార్నింగ్ ఇచ్చారు. మాకు ఇంకా అతిపెద్ద అనుమానం ఏంటంటే అన్న యొక్క ఫేస్బుక్ ఐడిలోనే ఆయన గత నెలలో అంటే జనవరి నెలలో అనుకుంటా, అంతకు ముందు నెలలోనూ ఆయన పోస్ట్ చేస్తారు ఏమనంటే, నాకు ప్రాణహాని ఉంది సోదరులారా నా వరకు ప్రార్థన చేయండి అని ఖచ్చితంగా ఆయన పోస్ట్ చేశాడు. ఇవన్నీ చూసినప్పుడు నేను నెలలు తిరగకుండానే ఆయన ఇంత అనుమానాస్పదంగా చనిపోయేసరికి మేము ఇంతమంది కూడా రావాల్సి వచ్చిందన్న. అందుకే మేము పోలీసు వారిని అందరినీ డిమాండ్ చేస్తాం, మాకు న్యాయం కావాలి. ఎందుకంటే ఆయన చనిపోవాల్సిన మనిషి కాదు, ఆయన డ్రైవింగ్ రాని వ్యక్తి కాదు, ఆయన నాలెడ్జ్ లేని వ్యక్తి కాదు. ఎందుకు ఇలా జరిగింది చూస్తే నిజంగా యాక్సిడెంట్ అయితే మాకు ఎక్కడ స్కిడ్ మార్కులు కానీ ఈ విధంగా మాకు కనబడలేదు. ఒక తలకు మాత్రమే ఆయనకి బలమైన గాయం అయినట్టుంది. యాక్సిడెంట్ అయితే కాళ్ళు కావాలి, చేతులు కావాలి, ఎక్కడో దిక్కున కొట్టుకుపోవాలి, బట్టలైనా తిరగాలి, ఏమీ లేకుండా ఒక తలకు మాత్రమే బలమైన గాయం. హెల్మెట్ కూడా ఉంది, ఇటు ఫోటోల్లో కానీ వీడియోలో కానీ చూస్తున్నాం, తలకి హెల్మెట్ ఉంది, గాయాలు కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. అంటే దీని మీద అనుమానం ఉందంటారు. సీసీటీవీ ఫుటేజ్ అడిగడం జరిగిందా, ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే హెల్మెట్ అనేది అది ఫుల్ హెల్మెట్ కదన్నా, ఇది ఒక ఫ్రంట్ ఖాళీ ఉంది, సైడ్ మాత్రమే కవర్ చేసేది, పైన మాత్రం కవర్ చేసే హెల్మెట్ అది. ఈ ఫేస్ భాగం అంతా మాత్రం చాలా బలమైన గాయమైంది. సీసీ ఫుటేజ్ ఏదైతే మాకు చూపించారో టోల్గేట్ది కానీ ఇక్కడ మనకి పెట్రోల్ బంక్ దగ్గరది కానీ చూపించారు. మేము ఎంత వీడియోలు చూసినా మాకు వీడియో జడ్జిమెంట్ కాదు, మాకు ఇన్వెస్టిగేషన్ జరగాలి ఏం జరిగింది. ఎందుకంటే మాకు వీడియో జడ్జిమెంట్ అయితే నేను ఒప్పుకుంటాను. పోలీసు వారి యొక్క నాలెడ్జ్ ప్రకారం ఏం జరిగింది, మాకు పంచనామాలో కూడా మాకు రికార్డెడ్గా డాక్టర్ సర్టిఫికేట్ కావాలి. ఇవన్నీ మాకు జరిగిన తర్వాత మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటాం. స్పెక్ట్స్ కూడా ఒకటి డాక్టర్ సమక్షంలో జరిగేది, బంధువుల సమక్షంలో, క్రైస్తవ పెద్దల సమక్షంలో ఆ పోస్ట్ మార్టం ఏదైతే జరిగిందో మా అనుమానాలు ఇది ఏవైతుందో మాకు జవాబులు అక్కడ నుండి కావాలి. ఆ బాడీకి ఏమైంది, ఇప్పటికే మాకు చాలా టైం అయిపోయింది. మరి కలిగిన గాయాలకి అవి రికార్డెడ్ వస్తాయా రావా, బాడీ ఎక్స్పైర్ అయ్యేకొలిది మేము అనుకున్న అనుమానాలకి జవాబు అనుమానాలు ఇప్పటివరకు మాకు ఎఫ్ఐఆర్ పడలేదు. పొద్దుటి నుంచి అలా బాడీ నానబెట్టారు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ పడుతుంది. ఇప్పుడు మేము ఎవరన్నది ఐడెంటిఫై అయిందంటారు. అంటే ఆ తెల్లవారుజామున జరిగింది, సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నాం అంటున్నారు. ప్రస్తుతానికి ఎవరైనా ఒక నిందితులను గుర్తించడం కానీ ఏదైనా వెహికల్ని ఐడెంటిఫై చేయడం కానీ ఏమైనా జరిగిందంటారు, మీకు ఏమైనా సమాచారం? లేదు ఏమీ లేదన్న. ఇంకా కేవలం మా దగ్గరకు వచ్చింది ఏంటంటే అక్కడ ఎవరైతే సహోదరులు పడిపోయి ఉన్నారో ఆ ఫోటోస్ వచ్చే మాకు సీసీ ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ మాత్రం మాకు వచ్చి ఇంకేమీ రాలేదన్న. అసలు వెహికల్ని ఐడెంటిఫై చేయడం కానీ ఎవరైనా కూర్చున్నట్టు కానీ ఎవరైనా వ్యక్తి సస్పెక్ట్ చేశారు కానీ ఎవ్వరు మాకు కనబడలేదు. ఇప్పుడు ఇంకా ఫైనల్ ఎఫ్ఐఆర్ఏ లేదు, ఇంకా దర్యాప్తు ఇంకా లేదు, స్టార్ట్ చేయలేదు. ఆయన అంత దూరం ఈ బుల్లెట్ మీద ఎందుకు వచ్చారంటారు? అంటే ఇక్కడ ఏదన్నా సభలు ఏమన్నా ఉన్నాయంటారు, దేనికోసం వచ్చారు? అంటే నాకు బంధువులు ఇచ్చిన సమాచారం ప్రకారం అన్నీ ఇక్కడ లోకల్లో అన్నకి బంధువులు ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం అక్కడ అన్నకి హైదరాబాద్ అన్నేవాళ్ళు, ఇక్కడ కూడా అన్నకి ఆయన చాలా ఆత్మీయ బంధువులు ఉన్నారు, ఆయనకి కావాల్సిన బంధువులు ఉన్నారు. ఇక్కడ ఇటీవల మీటింగ్స్ జరిగాయి. ఇక్కడ తిరగడానికని ఒక బండి ఉండాలని చెప్పి ఆ బండి అక్కడ నుంచి పట్టుకొస్తున్నాడు నైట్ టైం. ఈ రేపు జరగబోయే మీటింగ్స్ ఇక్కడే చుట్టుపక్కల ఉన్నాయి. దీని కొరకు ఎలాగో మీటింగ్ వస్తున్నాను కదా, బండి పట్టి తీసుకొచ్చి పెట్టాను అంటే ప్రస్తుతం అయితే మటుకు ఇటు మాస్టర్ ఏదైతే ఘటన ఉందో యాక్సిడెంట్ ఘటన, దీనిపై క్రైస్తవ సంఘాలు అయితే నిరసన వ్యక్తం చేయడంతో పాటు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై పోస్ట్ మార్టం జరిగే సమగ్ర రిపోర్ట్ వచ్చే వరకు కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తామని, అలాగే పాస్టర్కి ఏదైతే జరిగిందో దాని వెనకాల కుట్రకోణం కూడా ఉందంటూ కూడా వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా ఎక్కడ సోషల్ మీడియాలో ఎటువంటి వదంతులు కూడా ప్రచారం చేయొద్దు, దీనిపై సమగ్రంగా విచారణ జరిపించి ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షిస్తామని కూడా చెప్పడం జరిగింది. దీంతో క్రైస్తవ సంఘాలు అయితే ప్రస్తుతానికి ఇటు రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ వద్ద అయితే కనుక వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తూ పాస్టర్ న్యాయం జరగాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజమండ్రి.